హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుమిత. ఈరోజు మన వీడియోలో అయితే నా జుమ్కా కలెక్షన్ చూద్దాము. నా ఇయర్ రింగ్స్ ఎలాంటి కలర్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అనేది మాత్రం ఇప్పుడు మనం చూద్దాము. సో నేను ఫస్ట్ చూపించదగ్గ ఇయర్ రింగ్స్ సెట్ మాత్రం ఇది చూడండి. సో ఇది నా మ్యారేజ్ అప్పుడు నేను తీసుకున్నాను. సో ఇది నాకు వచ్చేసి నేను బయటే తీసుకున్నాను, ఏ ఆన్లైన్ షాపింగ్ చేయలేదు. నాకు ఇది 750 రూపీస్ పడింది. చూడండి ఎంత బాగుందో, మనకు పికాక్ షేప్ వచ్చింది అండ్ కింద జుమ్కీ కూడా ఎంత బాగుందో చూడండి. మనకు కింద ముత్యాల్లాగా ఇచ్చేసారు. సో చూడండి ఫైనల్గా ఇట్లాగుంది లుక్ అయితే. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. అంటే మనకు మ్యాచింగ్గా పెట్టుకుంటాం కదా, సో మ్యాచింగ్ అవసరం లేకుండా మనం ఏ డ్రెస్ మీదకైనా కానివ్వండి, ఏ శారీ మీదకైనా కానివ్వండి, ఇవి చాలా లుక్ బాగున్నాయి. సో అందుకనే నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకుండా నా దగ్గర ఇంకేం కలెక్షన్ ఉందో చూద్దాము. టెంటడైన్, ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి. సో నా ఫ్యాన్సీలో వచ్చేసి ఫ్యాన్సీ మోడల్స్లో నాకు చాలా తక్కువ ఉన్నాయి. ఆ తక్కువలో నాకు ఇది నచ్చేది మాత్రం ఇవి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్. చూడండి చాలా బాగున్నాయి కదా. ఇది ఒక సెట్. నెక్స్ట్ ఏమున్నాయో మీకు చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ సెట్ చూడండి. ఇవి కొంచెం పెద్దవే ఉన్నాయి బట్ వెయిట్లెస్. కింద మనకు ముత్యాలు ఇచ్చేసారు, పైన ఇట్లాగుంది చూడండి. సో ఇవి ఇట్లాగొస్తాయి మనకు పెట్టుకుంటే. సో హెవీ లుక్ ఉంటుంది అన్నమాట. మనం దీనికి తగ్గట్టు చైన్ వేసుకోవాలి. సో నేను ఇవైతే విడిగా తీసుకున్నాను, దీనికి అటాచ్డ్ చైన్ అయితే ఏం తీసుకోలేదు. ఇవి కూడా నేను బయటే తీసుకున్నాను, ఆన్లైన్ స్టోర్లో కాదు. సో ఇందాక తీసుకున్న సెట్ మీకు నేను పెట్టుకొని చూపించలేదు కదా, సో అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి ఎంత క్లాసిక్గా ఉన్నాయి కదా. చూడండి చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఫ్యాన్సీ వచ్చేసి టెంటడాయ్. నాకు ఇవి మాత్రం చాలా నచ్చాయి, ఎందుకంటే చాలా బాగున్నాయి. దీంతోపాటు మనం రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, మ్యాచింగ్ అద్దరిపోతుంది. చూడండి ఇలా వస్తుంది సెట్. సో మనకు స్టోన్స్ వచ్చాయి, స్టోన్స్తో పాటు రెడ్ కలర్ స్టోన్స్, గోల్డ్ కలర్ స్టోన్స్ అండ్ కింద రెడ్ కలర్ చమ్కీ లాగా వచ్చింది. చూడండి ఇలా ఉంటాయి. సో ఇట్లా స్టోన్స్ కలర్స్ ఉండేవి మాత్రం మనకు కలర్ మ్యాచింగ్ లాగా ఉంటుంది. అదే గోల్డ్ కలర్ అయితే మాత్రం దేని మీదకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ సెట్ ఏందో చూద్దాం. సో అన్నీ ఒకటే రకం ఉంటే చాలా బోర్ కదబ్బా. సో అందుకని మనకు అవి కొన్ని ఉండాలి, ఇవి కొన్ని ఉండాలి. మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఖచ్చితంగా మన దగ్గర కలెక్షన్ అయితే మాత్రం ఉండాలి. ఇది ఆడాలకు అందరికీ వర్తిస్తుంది కదా. సో నెక్స్ట్ సెట్ గోల్డ్లోనే ఎందుకు అండ్ ఈ ఫ్యాషన్లోనే ఎందుకు అనేసి నేను సిల్వర్లో కూడా తీసుకున్నాను. చూడండి. సో డిజైన్ అయితే ఇలా వచ్చింది, రౌండ్గా వచ్చేసి దానికి లైట్ చిన్నగా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ కింద వచ్చేసి జుమ్కీ వచ్చింది. ఇవి ఎట్లా ఉన్నాయి చూడండి. సో చూడండి ఇట్లా పెట్టుకుంటే ఇలా ఉంటాయి మనకు. ఓకేనా. ఇవి అయితే నాది జుమ్కా కలెక్షన్స్. ఇంకో కలెక్షన్ కూడా ఉంది, అది ఎలా ఉందో చూద్దాం. సో చూడండి ఇంకోటి చిన్న జుమ్కాలు తీసుకున్నాను డైలీ వేర్కి. చూడండి పైన మనకు రౌండ్ షేప్లో వచ్చింది, దాని లోపల రెడ్ కలర్ బటన్ వచ్చింది. నేను తీసి చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. సరే బెటర్, ఇంకా తీసి చూపిస్తాను.
మనకు చైన్స్ ఉన్నా ఉండకపోయినా ఈ కాలం అమ్మాయిలకి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందండి ఇయర్ రింగ్స్. ఏ సెట్కి ఆ సెట్ మ్యాచింగ్ మార్చేస్తూ ఉంటారు. చూడండి బాగుంది కదా. సో నేను ఇప్పుడు వరకు పెట్టుకునేవన్నీకి వెనుక మనకు మర్ర అంటాం కదా, అది రాలేదు. సో ఇవి మాత్రం నేను డైలీ వేర్ కదా, నాకు మర్ర ఉండేయే కావాలి అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. కనిపిస్తుందా? సో ఇవైతే మనకు చిన్నగా డైలీ వేర్కి మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చిన్నగా నాకు బాగా నచ్చాయి, అందుకని ఇది చూడంగానే ఇదే నచ్చింది నాకు, అందుకని ఇది తీసుకున్నాను. మనకు జ్యువెలరీ పిచ్చి మామూలుగా ఉండదు కదండి. సో ఇదండి నా ఇయర్ రింగ్స్ కలెక్షను. ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మీకు ఏదైనా కావాలి అని అంటే చెప్పండి. ఈ కలెక్షన్స్లో నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మాత్రం మీకు చెప్తాను. ఆ ప్లేస్లో వెళ్ళి మీరు తీసుకోవాలి. ఇవన్నీ నేను ఆన్లైన్ స్టోర్స్లో అయితే తీసుకోలేదు, ఇప్పుడే చెప్తున్నాను. నేను బయట ప్లేసెస్లో తీసుకున్నాను. ఎప్పుడు అంటే కొన్ని నాకు ఫోటోషూట్ అప్పుడు తీసుకున్నాను. ఫోటోషూట్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఫోటోషూట్ తీసుకున్నాం కదా, అప్పుడు మేము తీసుకున్నాము. అండ్ సమ్ టెంపుల్స్కి వెళ్తుంటాము, చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర, అక్కడ తీసుకున్నాను. సో కొన్ని ప్లేసెస్ నేను ఎక్కడైతే వెళ్తానో అక్కడ నాకు నచ్చితే మాత్రం నేను తీసుకుంటున్నాను. ఏ ప్లేస్లో ఏది తీసుకున్నాను అనేది మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.